అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. గణేష్ మండపాలకు ఫ్రీగానే కరెంట్ ఇస్తుందట సర్కారు. సమావేశం పెట్టి మరీ చెప్పిండు ముఖ్యమంత్రి సారు. కవిత మేడం సంబురపడుతుంది బెయిల్ వచ్చినందుకు. ఫామ్ హౌస్కు పోయింది కన్నతండ్రిని కలిసేదందుకు. పొన్నం ప్రభాకర్ సారు మంచిగా చేస్తున్నాడు డ్యాన్సు. ఆయన సింధులు చూసి మెల్లగా పెరుగుతున్నారు ఫ్యాన్స్. గాలి మోటార్ల ప్రయాణం కట్టిండట కొడుకు కోసము. కల్వకుంట్ల తారక రామారావు పోయిండు బయటి దేశము. రంగములకు దిగిండు హైడ్రా కమిషనర్ రంగనాథం. అక్రమ కట్టడాలన్నింటినీ ఖచ్చితంగా చేస్తాడట కథం. గణపతి నవరాత్రుల మీద సీఎం సారు సమీక్షా సమావేశం పెట్టిండట. కాంగ్రెస్ సర్కార్ తరపున ఊరుకో గణపతి పెట్టాలి, చిత్తం శివుని కొడుకు మీద భక్తి డీజే పాటల మీద అన్నట్టు ధూమ్ధాం చేయకుండా భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటా తీసుకుపోవాలని ఇట్లా రూల్స్ మంచిగా వివరించిండా. ఇదన్నీ ముచ్చట్లు అరుచుకుందాం పారి. వినాయక చవితి పండుగకు చేసిన మండపం లెక్కనే మీటింగ్ హాల్ కూడా కలకలలాడుతున్నది కదా. మళ్ళీ సర్కారు వచ్చినాక మొట్టమొదటిసారి గణపతి పండుగ వస్తుంది కాబట్టి ఇంటింటికి ఉచిత కరెంటు ఇస్తున్నట్టే గల్లీ గల్లీలో పెడుతున్న గణపయ్యల మండపాలకు కూడా ఫ్రీ కరెంటు ఇస్తాము. అట్లా కరెంటు ఉత్తపుణ్యానికే కావాలంటే ముందుగాల దరఖాస్తులు పెట్టుకోవాలి. అప్లికేషన్లు పెట్టుకుంటే అందరి మండపాలకు అందిస్తాం అనుకొచ్చిండట. తెలంగాణలో ఏ జిల్లాలో చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ పల్లెలో చూసినా ఈ గల్లీ ఆ గల్లీ అని కాదు, కొన్ని గల్లీల బ్యాచులుగా పార్టీలుగా ఏర్పడి 2 3 వినాయకుల మండపాలు కూడా ఎలుస్తాయి కదా. అంతేకాదు ముందు బ్యాచోళ్ళు చిన్న వినాయకుని తెస్తే దాన్ని మించి ఇంకో బ్యాచోళ్ళు ఇంకా పెద్ద విగ్రహాన్ని తెచ్చి పెడతారు. కొందరు దేవుని విగ్రహం పెట్టుట్లా పోటీ పడుతుంటారు. కానీ ఎలక్కాయంత విగ్రహం పెట్టి పూజలు చేసిన ఎలకనెక్కి ఎల్లలో కాలేలే ఆ ఏకదంతునికి ఇష్టమాట. ఎవల భక్తి వాళ్ళది. ఇక మండపాల వినాయకులను పెట్టుడే కాదు, అవిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వాధికారులకు ఇయ్యాలి. మీ గల్లీలో గణపతి పెట్టిన కాడ ఏర్పాట్లు ఎట్టెట్లా చేసిరో పోలీసులకు కూడా చెప్పాలనుకొచ్చిండట. పీఓపీతోని కూడా చేసిన విగ్రహాలు నీళ్ళల్లో వేస్తే ఏండ్లు కరిగిపోవట. అవిటి తావుల మట్టి గణపతులను పెట్టుకుంటే కాలుష్యం కాకుంటుంటది, నీళ్లు కలుషితం కాకుండా ఉంటాయట. ఈ తేపనన్న పీఓపీతోని చేసిన గణపతులనే కాకుండా మట్టి గణపతులను పెడితే మంచుగుండు అనుకుంటుర్రట. వినాయకుడిని మట్టితోనే తయారు చేసి ఇంట్లోనే మనసు నిండా పూజించుకునే భక్తులు. తెలంగాణ గవర్నర్ సార్ రాష్ట్రం మొత్తం సుడిపెట్టి ఒడిపెట్టి తిరుగుతున్నట్టే ఉన్నాడు కదా. ప్రజల గోసలు అరుచుకునేందుకు తిరుగుతున్నాడా? అట్లనే పని రాజకీయం లీడర్ల పనితనం కూడా ఎట్లున్నదో తెలుసుకోవాలని తిరుగుతున్నాడా? ఏది అన్ని ముచ్చట్లు మనం కూడా సారు ఉన్న కాడికే పోయి అరుచుకుందాం పారి. చలో వరంగల్. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడికి పోయిండు కదా. అగో సారు గుడికి వస్తుండని ఆఫీసర్లు అయ్యవార్లు అందరూ కలిసి ఎదురుగా పోయి సన్నాయి సప్పులతోనే బాజా భజంత్రీల నడమ మంచిగా ఎదుర్కొచ్చిర్రు. జిష్ణుదేవ్ వర్మ సారు కూడా అయ్యవార్ల మర్యాదలను చూసి మనసులో మురిసిపోయినట్టే ఉన్నాడు. మంత్రులు కూడా అందరు కలిసి ఇట్లా మంచిగానే మర్యాదలు చేసిర్రు. మొదలు 1000 స్తంభాల గుడి మొత్తము కలెదిరిగి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. అటెనక సిక్కి మంత్రులతో కలిసి గుడికాడ ఏర్పాటు చేసిన పేరుని డ్యాన్సును కూడా చూసిండు. మొన్ననే యాదగిరి గుట్టకు పోయి ఆడ కూడా లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకున్నాడు. ఇప్పుడు వరంగల్ ఉన్న 1000 స్తంభాల గుడికి పోయిండు. దేవుణ్ణి మనసు నిండా మొక్కుకొని తీర్థప్రసాదాలు తీసుకుండు. ఓరుగల్లు పట్టణమంతా కలెదిరిగిండు. టూర్లు పెట్టుకొని ఊర్లు తిరుగుకుంటా గవర్నర్ సారు తెలంగాణ గత చరిత్రతో పాటు ఇప్పటి చరిత్రను కూడా గట్టిగానే తెలుసుకుంటున్నట్టున్నాడు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడరు కల్వకుంట్ల కవిత మేడం కన్నతండ్రి కేసీఆర్ సార్ను కలిసేందుకు ఎర్రవల్లిలో ఫామ్ హౌస్కు పోయిందట. 5 నెలల సంధి తీఆర్ జైల్లో తిప్పలు పడ్డ బిడ్డను చూడాలని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిండు కేసీఆర్ సారు. మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది. కవిత మేడం బయటకు కూడా వచ్చింది. ఫామ్ హౌస్ దాకా పోయింది. అగో కన్నబిడ్డ కడపకాడికి వెళ్ళి రాగానే కేసీఆర్ సార్కు కడుపులకెళ్ళి దుఃఖం తన్నుకొస్తున్నది కావచ్చు. వచ్చి తండ్రి కేసీఆర్ సార్కు అల్లు మొక్కింది. కేసీఆర్ సార్ కూడా దగ్గరికి తీసుకున్నాడు. ఇట్లా బిడ్డను కండ్ల నిండా చూసుకొని ఎన్ని దినాలాయని మనసులో ఎంత బాధపడ్డాడో. ఇంటికి వచ్చిపోయే ఆడివిల్ల లేక ఎన్ని నెల్లు గడిచే ఇల్లు మొత్తం చిన్నపోయింది బిడ్డ అని కవిత మేడంతోని అన్నాడు కావచ్చు. ఇట్లా ఇద్దరం కలిసి మస్తు దినాలైతుంది నాయనా, నువ్వు ఒక్కపారి కూడా నా కోసం జైలుకు రాలేదు. ఎందుకే అంటే కేసీఆర్ సార్ కూడా నా బిడ్డను బంగ్లాల్లా భవంతుల్లా బంగారం లెక్క చూసుకుందామని ఇంత
రాజకీయం చేస్తుంటే నువ్వు జైల్లో పడి ఉన్నావు కదా, నిన్ను అట్లా చూసి నువ్వు చిప్పకూడు తింటుంటే నా గుండెలు అవిసిపోతాయి బిడ్డ. అందుకే బందీఖానాల ఏర్పాట్ల కాడ నుంచి బెయిల్ దాకా అన్ని ముచ్చట్లు అరుసుకోమని అన్నను పంపిన అని కూడా అన్నాడుగా అవ్వచ్చు. ఇట్లా 2 దినాల సంధి కవిత మేడం ఓ దిక్కు కారు పార్టీ లీడర్లను కలుసుకుంటనే ఇంకో దిక్కు చుట్టాలను పక్కాలను ఇంటోళ్ళందరినీ కలుసుకొని సంబురంతోనే ఉన్నది. అయ్యా కేసీఆర్ సారు, 5 నెలలు మీ బిడ్డ జైలుకు పోయి వస్తేనే మీ కారు పార్టీ వాళ్ళు ఇంత బాధపడుతుర్రు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు ఇంకెంత బాధ ఉంటుంది చెప్పుర్రి. వాళ్ళ త్యాగాన్ని మీ 10 ఏళ్ల ఏలుబడిలా గుర్తించకపోతిరి. మీరు మీ బిడ్డలు మాత్రం పదవులు అనుభవిస్తురి. వాళ్ళ బతుకులు మాత్రము ఇంటి పెద్ద దిక్కు లేని కాడికే అయిపోయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ జోషు మామూలుగా లేదు కదా. బీసీ మంత్రి గారు ఎవ్వలకు కూడా ఇనతట్టు లేడు. అగో ఏమైంది, ఉత్తగున్నప్పుడు ఎవ్వలకు ఇననట్టు ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జోష్ అంటున్నావు అంటారా? డ్యాన్స్ చేస్తుండు, డ్యాన్స్ ఊపుకే ఊపు వచ్చేటట్టు స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తున్నాడు సారు. పొన్నం గారు తగ్గేదేలే, ఇక మొదలు పెట్టుర్రి పర్ఫార్మెన్స్. వారెవ్వ ఏమన్నా చేస్తుర్రా డ్యాన్సు? పొన్నం సార్ అంటే పొన్నం సారే పోన్రి. పెద్దపేయి మనిషి అయినా పొందుగా పాటకు తగ్గట్టు కాళ్ళు కదిలించుకుంటా చెయ్యులు ఊపుతుంటే ఆడున్నోళ్ళందరూ డ్యాన్సు చూసి మంత్రి గారిలా ఇంత మంచి కళ దాగి ఉన్నదా అని పరిశాన్ అవుతున్నట్టే ఉండ్రు. మరి ఇంత సంబరంగా డ్యాన్స్ ఏడ చేస్తుండు అంటారా? ఏడనో కాదు, ఉస్నాబాద్లో తీజు పండుగ జరుగుతున్నదట. అగో ఆడికి ఆ ఇరువడ్డట. ఎక్కడైతే తండాల్లో ఇంకా సౌకర్యాలు అవసరం ఉన్నాయో ఈ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి ఇన్నరా తండాల తలరాత మార్చేందుకు మలి సర్కారు ముంగట ఉందనుకో వచ్చిండు. అయ్యా పొన్నం గారు, మీరు మాట అంటే తప్పనోళ్ళు మడిమే దింపనోళ్ళు. మీ కాంగ్రెస్ సర్కారు వాళ్ళు అన్నమాట మీదనే ఉంటారు. కానీ ఇప్పటికి 9 నెలలు దాటిపోతున్నా ఇచ్చిన 6 గ్యారెంటీలు పురాగా అమలైతే లేవు. బస్సులు కూడా పురాగా ఆపుతలేరట. వీటి కత్యందో ముందుగాల చూడుండ్రి. అట్లనే కొన్ని తండాలు గూడాలకు ఇప్పటికీ కూడా సడకులు చక్కగా లేక వాగులు వంకలు పొంగి పొర్లితే రాకపోకలే బంద్ అయ్యి పానం బాగలేనోళ్లను తీసుకుపోదామంటే అంబులెన్సులు వచ్చే దారి లేక మంచాల మీద మోసుకపోతుంటే నడిమిట్లనే పానాలు పోతున్నాయట. అసొంటి తక్లీఫ్లు అయితే ముందుగాల తీర్చుంది సారు. మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుట్ల కవిత మేడం కన్నతారి తానికి వచ్చింది కదా. మరి కన్న కొడుకు మీద కూడా కేటీఆర్ సార్కు జీవి గుంజుకుందో ఏమో. నేను కూడా నాయన డ్యూటీ మీద బయట దేశం అమెరికాకు పోతున్నా అని ఎక్సులా రాసుకొచ్చిండు. వెంటనే ఎయిర్పోర్ట్ పోయి కొడుకు ఇమాన్సును కలవబోతున్నాడట. సారు ప్రయాణం ఎట్లా సాగింది ఏం కథ చూద్దాం పారి. అమెరికాలో కేటీఆర్ సార్ కొడుకు ఎందుకు ఉంటుండో చాలా మందికి తెలియదు కదా. ఎందుకంటే కల్వకుట్ల వారి వారసుడు బయట దేశంలో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాడట. అగో బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు KG to PG వరకు ఉచిత నిర్బంధ చదువు చెప్పిస్తాము. చక్కని చదువులు చెప్పే సార్లు మేడంలు తెలంగాణ సర్కారు బడులలో ఉన్నారు. రిక్షా దొక్కటాయన కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటే బెంచి మీద ఒకటే స్కూల్లో చదువుకునేటట్టు చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి గిరి ఎలగబెడుతున్నప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు. తెలంగాణలో అంత మంచి చదువులు చదివిపిస్తున్నప్పుడు మళ్ళా మన్మన్ని కేసీఆర్ సార్ అమెరికాలో చదివిపిస్తున్నాడంటే 10 ఏళ్ల ఏలుబడిలా తెలంగాణ పాఠశాలల్లో చదివేం చక్కదనంగా చెప్పలేరా? ఎట్లా అంటే చెప్పలేరన్నట్టే కదా. చూసినరా ప్రజలారా, పేదల తలరాత మారుస్తాము, ప్రజల కోసమే మేము పనిచేస్తాము, మాకే పదవులు అవసరం లేదు అనుకుంటా రాజకీయం చేసిన లీడర్లు వాళ్ళ కొడుకులు బిడ్డలను బయటి దేశాల పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తున్నారు. వాళ్ళ పార్టీల జెండాలు మోసుకుంటా వాళ్ళ వెనకపొంట తిరిగిన కార్యకర్తల పిల్లలేమో సర్కారు బడులకు ఓవటిరి. వాళ్ళు ఏమన్నా మొగుల మీదకి వెళ్ళి ఊసిపడ్డారా? వాళ్ళందరి లెక్క మనుషులే కదా. వాళ్ళు ఎదిగేందుకు కారణం ఏందో తెలుసా? తెలివిని వాడుకొని పిల్లలను కూడా తెలివి మంతుల చేస్తుర్రు, రాజకీయం కూడా చేస్తుర్రు. వాళ్ళ వెనకపొంట నడిచిన మీరు మీ పిల్లలు ఏం చేస్తుర్రో ఆలోచించుకోరి. ఎంతైనా రాజకీయం లీడర్లే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ప్రజా దర్బారు పెట్టిండట. వారం 10 దినాల కోపారి సినిమాల మినిస్టర్ స్వయంగా ప్రజల దగ్గరనే దరఖాస్తులు తీసుకుంటుంటాడు. ప్రజా దర్బారు పేరంటం పెట్టి అప్లికేషన్లు తీసుకున్నడే ఉన్నదా, పరిష్కారాలు కూడా చేస్తున్నాడా? ఏది మనం కూడా పని కట్టుకొని పోయి అరుచుకుందాం పరి. కోమటిరెడ్డి సారు సాయం చేస్తాడని మస్తు మందే వచ్చిర్రు కదా. అగో అట్లా ఒక్కొక్కలను పేరు పేరున పిలుస్తుంటే వెంకటరెడ్డి సార్ తానికి వస్తుర్రు. వాళ్ళ ఎత మొత్తం ఎల్లబోసుకుంటుర్రు. సార్ కూడా వాళ్ళ కష్టాలు ఇనుకుంటా కడుపుల బాధనంతా తెలుసుకుంటుండు, కాగితం మీద రాసుకుంటుండు. ఆఫీసర్లను వెంటనే పిలుస్తున్నాడు, వాళ్ళ పని మంచిగా చూడమని చెప్తున్నాడట. మరి అధికారులు కూడా అప్పటి బంధం సరే సారు అని అంటుండ్రా, లేకుంటే పోయి పబ్లిక్ బాధలను నిజంగానే వాపుతుండ్రా అంటే ఆ ముచ్చట మొత్తం తెలవాలంటే మళ్ళా ఈడికి ఇంతకు మునుపు వచ్చి కోమటిరెడ్డి సార్ను కలిసిన వాళ్ళే చెప్పాలి. అది సరే గాని వెంకటరెడ్డి సారు ప్రజా దర్బారు పెట్టి మంచి పని చేసిండు కదా. ఎంతో కొంతమంది కన్నా అందుబాటులో ఉంటున్నాడు. కొన్ని జిల్లాల మంత్రులు, కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ మాత్రం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ఏమో వడగొడుతున్నట్టు, ఎప్పుడు బిజీగా ఉన్నట్టు బిల్డప్లు ఇస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
హైడ్రా కమిషనరు రంగనాథ్ సార్ రంగంలోకి దిగిండట. సారే స్వయంగా వాడర్లకు వచ్చి పబ్లిక్ను కలుస్తుండట. ఏడ అక్రమంగా ఇండ్లు కట్టినరో అరుచుకుంటున్నాడట. మరి ఇప్పుడు ఏడికి పోయిండు? ఇండ్లనేమన్నా కూలగొట్టాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండా? అసలు ఇప్పుడు ఏడున్నాడో అన్ని ముచ్చట్లు కూడా అరుచుకుందాం పారి. రంగనాథ్ సార్ రంగంలోకి దిగుడు ఆలస్యమే లేదు. అక్రమ కట్టడాల గురించి పబ్లిక్ మంచిగానే చెప్పేందుకు సిద్ధమైనరు. హైదరాబాద్ మురికినంతా తీసుకుపోయే మోర్లు నాలాల మీద ఇండ్లు కట్టిరట. పట్నంలో నీళ్ళని ఎటు పోవాలనో తెలియక రోడ్ల మీదకి ఎక్కి మా ఇండ్లకు వస్తున్నాయి. ఇట్లా వానకాలమనే కాదు, ఏ కాలంలో వానలు పడ్డా మురికి నీళ్లతోని మా ఇండ్లు మొత్తం మురికి అయిపోతాయి. అట్లా అయ్యేందుకు కారణం ఇగో ఇట్లా నాలాలు కబ్జాలు పెట్టుడే అని గోడెల పోసుకుంటుంటే రంగనాథ్ సార్కు వాళ్ళ రంది అర్థమైనట్టున్నది. నాలాలు నాశనం చేసిన వాళ్ళ లెక్కలు మొత్తం దియ్యమని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. ఇదంతా ఏడైంది అంటే ఏడనో కాదు, ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్లున్న మನೆమ్మ గల్లీలనట. అయ్యా రంగనాథ్ సారు, సామాన్య ప్రజల కోసం మీరు ఇట్లా వచ్చి అరుచుకును మంచిగానే ఉన్నది. ఆ కబ్జాలు పెట్టి ఇండ్లు కట్టినోళ్ళు ఎంత తోపు తురుం దార్కార్లు అయినా సరే ఇడిచిపెట్టకుండా ఇండ్లు గులగొట్టుర్రి. నాలాల నసీబ మార్చి ముషీరాబాద్లో మురికి మొత్తం సాపు చేయండ్రి. ఇట్లా అన్ని దగ్గరలో ఎంక్వైరీలు చేసి హైదరాబాదు ఆలతూ మార్చేయండ్రి. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఏం సొక్కమైన వాళ్ళు కాదట. వాళ్ళ కథ కూడా మంచిగా అరుచుకోండి. అధికార పార్టీ వాళ్ళమని ఏమైనా నకరాలు చేస్తే నాలాల డీటెయిల్స్ చూపెట్టి వాళ్ళ కండ్ల ముంగట్టే వాళ్ళ ఇల్లు కూలగొట్టించిండ్రు అనుకో, భాగ్యనగరం బతికే మారిపోతుంది. మీ పేరు మాత్రం కలకాలం యాదుండిపోతుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అక్బరుద్దీన్ ఓవైసీ కనసన్నల్లా కాంగ్రెస్ సర్కారు నడుస్తున్నదా ఎట్లా? అగో బాలన్న, షేపాటి అధిష్టానం చెప్పు చేతల్లా తెలంగాణ ఏలుబడిలో ఉన్నది. అంతేగాని పతంగి పార్టీ వాళ్ళ కనసన్నల్లా నడుచుడు ఏంది అంటారా? ఆ ముచ్చట మొత్తం తెలవాలంటే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సార్ను మనం అడగాలి, ఆయన చెప్పాలి. ఎమ్మెల్యే గారు ఏమనాలనుకుంటారో అనుండ్రి. ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మీరు చెప్పకున్నా మీ ప్రభుత్వంలో డిఫాక్టో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఇన్నరా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి సార్ ఏమంటుండో? మలి సర్కార్లో డిఫాల్ట్ ఉప ముఖ్యమంత్రి ఓవైసీ లీడరు అక్బరుద్దీన్ సార్ ఉన్నాడని అనకరా అవటే. అగో ఎందుకు మరి ఇట్లా అన్నాడు అంటే, హైడ్రా ఆఫీసర్లు ఇన్ని దినాల సంది చెప్తున్నా వాళ్ళ చెవు మీద పేను కాదు కదా, పెద్ద జర్రివారినట్టు కూడా లేదట. చెరువులు చెరబట్టి ఇండ్లు బడులు కాలేజీలు ఫంక్షన్ హాళ్ళు కట్టుకుండ్రు. అవిటిని కూలగొట్టుమని నెత్తిల నోరు పెట్టుకొని మొత్తుకుంటుంటే ఎందుకు కూలగొడతలేరు? ఓల్డ్ సిటీలకు ఓవాలంటేనే ఎందుకు వణికిపోతుర్రు? అక్బరుద్దీన్ ఓవైసీ అక్రమ కట్టడాలు కూలగొట్టే దమ్ము ధైర్యం లేదా అనుకొచ్చిండు. అయ్యా మహేశ్వరరెడ్డి సారు, మరి హైడ్రా ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆపితే మీ సెంట్రల్ సర్కారు ఫోర్సుతోని అక్బరుద్దీన్ సారు అక్రమంగా కట్టినట్టు అనిపిస్తే మీరే దగ్గరుండి మరి వాళ్ళ బంగ్లాలు ఉలగొట్టిపోయిండ్రి అంటే దేశాన్ని ఏలుతున్న మీకు కూడా దమ్ము ధైర్యం లేదా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళలంతా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్కు అడ్డం తిరిగి ఆపినరట. అగో మాకు రుణమాఫీ కాలేదని ఆపినరా, లేకుంటే కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా మాకు ఇంకా మహాలక్ష్మి పథకం కింద నెలకు 25,000 రూపాయలు వస్తలేవని అడిగినరా. ఎందుకు అడ్డం తిరిగిరో అరుచుకుందాం పారి. ఎమ్మెల్యే వివేక్ సార్ కారు ఆపి ఆడోళ్ళు అడిగిన ముచ్చట ఇన్నరా? అయ్యా వివేక్ సారు, 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదని అడగలేదు. అట్లనే మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేరని అడుగుతలేరు. వాళ్ళ ఊళ్ళే రోడ్లు చక్కగా లేవట, మోర్లు చక్కగా లేవట. నెల దినాలు అవుతున్నా కూడా మోర్లు తీసినోళ్ళు లేరట, రోడ్లు పోసినోళ్ళు లేరట. ఎవరన్నా రావాలన్నా కూడా ఊరికి రాకుండా అవుతుంది. మోర్లలో మురికి వేరుకపోయి దోమలు ఎక్కువయ్యి జరాలతోనే దావకాన్ల పాలవుతుర్రు. జర ఆఫీసర్లతో చెప్పి ఇంత దోమల మందు కొట్టిపోయిండ్రి అని అడుగుతుర్రు. మరి ఎమ్మెల్యే సార్ను ఆపింది ఏడనంటారా? ఏడనో కాదు, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలోనట. అయ్యా ఎమ్మెల్యే సారు, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు ఉన్నది మీ మలి సర్కారు పనితనం. ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలైన ముచ్చటనే లేదు. సర్పంచులు లేక గ్రామాలు రాజులు లేని రాజ్యాల లెక్క తయారైనయట. గ్రామాలే దేశానికి పట్టుకోమలంటారు. అసొంటి ఊర్లను కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లా సారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళ గోసలు తీర్చుండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్లు కావాలని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు అన్న తిరుపతి రెడ్డి ఇల్లును పట్టుకొని రాజకీయం చేస్తురట. అగో బీఆర్ఎస్ నాయకులు అట్లెందుకు చేస్తారు, ఆయన్ను బదనాం ఎందుకు చేస్తారు? బరాబరు ఇల్లు చెరువులనే ఉన్నదని అంటురు కదా అంటే ఏమో మరి ఆ ముచ్చటంతా సీఎం సార్ వల్ల అన్ననే చెప్పాలి. అయ్యా తిరుపతి రెడ్డి గారు ఇక మొదలు పెట్టుండ్రి. सैटेलाइट विजुअल्स लगा रहे हैं। बीआरएस लोग घेरे को लेके ये सब कॉलोनी वाले को वो मुसीबत में पड़ा रही है।
जो मगर मैं नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं। ఇన్నరా ఏమంటుండో ఇప్పుడు తిరుపతి రెడ్డి సారు ఇల్లు వంక పెట్టుకొని ఈడున్న ఇండ్లని సాపు చేయాలనే పని పెట్టుకున్నారట. అందుకే ఇప్పుడు సీఎం సోదరుని ఇంటి పంచాయతీ ముంగట వేసుకున్నారట. అయ్యా తిరుపతి రెడ్డి సారు, మీ తమ్ముడు ముఖ్యమంత్రే కాబట్టి హైడ్రా ఆఫీసర్లను దోలిచ్చి అక్రమంగా కట్టిన ఇండ్లను సాపు చేపిస్తుండు. మా ఇంటోళ్ళు కూడా చెరువులను చెరబట్టి బంగ్లాలు కట్టిన కూలగొట్టుండ్రని అప్పట్లనే అన్నాడు. ఒకవేళ మీరే నియతిగా కట్టుకొని ఉంటే కాయిదాలు చూపెట్టి నోటీసులు ఇచ్చినోళ్లకు చెప్పి అట్లా అంటున్న కారు పార్టీ వాళ్ళ నోర్లు కూడా మూపియిండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో హైడ్రా ఆఫీసర్లు చేస్తున్న మంచి పనికి మురిసిపోయి షేపాటి ఎంపీ 25 లక్షల ఎంపీ నిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కు ఇచ్చిండట. అగో అంత పెద్ద మనసు చేసుకొని ఏ ఎంపీ సారు అంత పెద్ద మొత్తంలో నిధులు అప్పచెప్పిండు అంటారా? చెప్పుడేందుకు మీరే చూడండి. ఇట్లా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ను ఆయన ఆఫీసులో కలిసి 25 లక్షల ఎంపీ లాడ్స్ నిధులు ఇచ్చిండు. హైదరాబాదు పట్టణంలో అక్రమంగా చెరబడిన చెరువులను సాపు చేసే పనిలబడి హైడ్రా ఆఫీసర్లు మస్తు తండ్లాడుతుండ్రు కాబట్టి రామునికి ఉడత సాయం లెక్క ఎంపీ సారు హైడ్రా ఆఫీసర్లకు ఇట్లా అందజేసిండట. ఇదే రువ్వడి మీద మీరు ఇట్లనే పరుగులు పెట్టి చెరువులకు మునుపటి కళ తీసుకురావాలి, మీరు ఇట్లనే ముంగడికి పోవాలి అనుకొచ్చిండట. అనిల్ కుమార్ యాదవ్ సారు హైడ్రాకు చందాలిచ్చుడు చాలు చేసిండు కాబట్టి ఆయన్ను చూసి తతిమ లీడర్లు కూడా మా వంతుగా సాయం చేస్తామని ముంగడికి వస్తారో ఏమో ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడరు కల్వకుట్ల కవిత మేడం బెయిల్ను కూడా కావాలని లీడర్లు రాజకీయం చేస్తుర్రట. ఒకరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటే ఇంకొకరు కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని అనుకుంటా కేసీఆర్ సార్ బిడ్డకు వచ్చిన బెయిల్ మీద కామెంట్లు చేస్తుర్రట. అగో ఇప్పుడు ఈ ముచ్చట అన్నది ఎవరు అంటారా? మీరే చూడండి. ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్. నిన్నరా తెలంగాణలో ఎలిసిపోయిన ఎర్ర జెండాను పట్టుకొని ఇప్పటికీ ఏలాడుతున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు అన్నది కవిత మేడం బెయిల్ను రాజకీయం చేసుడు అవసరమా అన్నాడు. ఇంకా మాలాస్కా అన్నాడు. మొత్తం ముచ్చట మీరే నుండి. పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి. అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల రాజకీయం చేయాలనుకుంటే షై పార్టీ లీడర్ అయినా కమలం పువ్వు పార్టీ లీడర్ అయినా శాతనైతే మాజీ సీఎం కేసీఆర్ మీద లేకుంటే మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద చేసుకోండి కానీ ఇట్లా ఓ ఆడబిడ్డ మీద రాజకీయం చేస్తే గలీజ్గా ఉంటుంది అనుకోవచ్చుండు. అయ్యా సాంబశివరావు సారు, అయినా ఆడబిడ్డ కూడా సప్పుడు జగ రాజకీయం చేసుకోక మద్య నిషేధం చేసేందుకు నేను మహిళగా ముంగట ఉంటా అని సుద్దులు చెప్పి పోయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పెట్టుబడులు పెట్టిందట. అందుకే ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేసి పట్టుకుపోయి జైల్లో పెట్టిరట. నిప్పులేంది పొగ పుట్టది, తప్పు చేయంది జైలు దాకా అయితే ఓదు కదా. అయినా ఇట్లా ఒకళ్ళను ఒకరు ఎత్తి పొడుచుకునుడు ఎత్తేసుకునుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్లు లేక 100 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయట. అగో ఓ దిక్కు నాగార్జున సాగరు, ఇంకో దిక్కు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండా లెక్క నిండినాయి. ఎటుగాని ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయంటే ఏమో అనుకోవచ్చు కానీ వానలు పడుతున్న ఈ వానకాలంలో కూడా పంటలు ఎండిపోతున్నాయా? ఇంతకు ఏడంటారా? చెప్తాపాన్రి. అయ్యయ్యయ్యయ్యో వరి పొలం చూడుండ్రి, నీళ్లు లేక నెర్రెలు వారి పర్రెలు పెట్టి ఎట్లా ఎండిపోయిందో. ఇట్లా 1 ఎకరము 2 ఎకరాలు కాదట, ఏకంగా 100 ఎకరాల దాకా పంటలు మొత్తం ఎండిపోతున్నాయట. నీళ్లు లేక బీడు వారుతున్న ఈ పొలాలు ఏడున్నాయి అంటారా? ఏడనో కాదు, పాలకుర్తి నియోజకవర్గంలోనేనట. ఇన్నొద్దులు కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీ కాల్వతోనే నీళ్ళు ఇచ్చటోళ్ళట. ఇప్పుడు మలి సర్కారు వచ్చినప్పటి సంది కాల్వ మొత్తం ఎండిపోయిందట. అగో మలి సర్కారులో ఉన్న నీళ్ల మంత్రి పట్టించుకుంటలేరా అంటే ఏమో పాలకుర్తి ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కాల్వల నీళ్లున్నాయా లేవా అనే ముచ్చట కూడా అరుచుకోలేదని అంటుర్రు. అయ్యా సీఎం సారు, రైతు ప్రభుత్వం అని మీరు మైకులు బట్టి మస్తుగా మాట్లాడతారు. మొన్నటికి మొన్న సీతారామ ప్రాజెక్టు కాడ పంప్ హౌజ్ కూడా కొలాయిస్తిరి. అన్నిగానం నీళ్లుండగా అన్ని ఉన్నా అల్లుడి నోట్లే శని ఉన్నది అన్నట్టు కాంగ్రెస్ ఏలుబడి పుణ్యాన తెలంగాణ రాష్ట్రంలో ఈ కరువేంది? పంట పొలాలు చూడండి ఎట్లున్నాయో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఉద్దెర మాటలతోని ఉత్తగా పొద్దుగడపక నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారుకు చెప్పి నీళ్ళొచ్చే ఏర్పాట్లు చెయ్యండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.